చేతుల మీద వారికి సన్మానం సత్కారం చేస్తున్నారు. కనుక అబ్బుబాయి గారి కొద్దిగా చాలా చక్కని కమిటీ ఏర్పాటైంది. మన ఏలూరు పట్టణంలో అభిమానులు ఒక ఆశాజ్యోతిగా మంచి కమిటీ ఏర్పాటైనందుకు మన గొలుసు పంజా హజరత్ మౌలాలి గారు పంజా పేరు మీద ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మన ఏనాడు ఏలూరు పట్టణంలో నోచుకున్న నోము మన అంజుమన్ కమిటీ సరైన మన కమిటీలో కూడా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరైన వారందరూ కమిటీలో ఉన్నారు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అలాగే వారికి సన్మాన కార్యక్రమాన్ని గురించి అనుకోవచ్చున్నాం. నెక్స్ట్ మన వక్ఫ్ ప్రెసిడెంట్ గా చేసి మన ముస్లిం సోదరులకు ముందుగా నేను ఉన్నానని క్షమించి అడిగేసి నేను ఉన్నానని ప్రతి ఒక్కరికి చేసి ఈ కమిటీని మన అంజుమన్ కమిటీ ఒక విద్యుల దీపం లాగా ఏలూరులో వెలుగెలిగిస్తానని రాజా అహ్మద్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 4-3గా వచ్చిన మన ఏలూరు పట్టణ ముస్లిం సోదరులకి అందరికీ గౌరవంగా మా ప్రతి ఒక్కరు మన రాజా అహ్మద్ గారి సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తప్పట్టు కొట్టి వారికి సలాం చెప్పాల్సిందిగా మన కార్పొరేటర్ ఏలూరు భాషా గారు మన కోసం ఎంతో కష్టపడి మన ఏ ఒక్క కార్యక్రమానికైనా ముందుండి మౌనంగా కాకుండా చేసిన మన ఏఎస్ భాషా గారు ఏదో చిన్నపాటి కార్యక్రమం జరగదని చేస్తామండి. దయచేసి ఏఎస్ భాషా గారికి మన అలాగే నడుచుకోవాలని సున్నీలంటే ఈ పొజిషన్లో ఉండాలి. మనకి ఇలా ఉంది, ఈ కళాయిలో ఇలా ఉన్నాం. ముస్లిం మతాల ప్రకారంగా సున్నీలో మనం గొప్ప పేరు మన చక్కని జీవితాలుగా అలాగే పోలమాలను కూడా మన అన్నివారికి అబ్బుగారు రావాలి. అదే పొరపాటు చెప్పుకోండి. నేను పొరపక్కలాగా చేసేస్తున్నాను ఏంటనేది మీరు ఇక్కడ వేడుకలు స్వాగతంతో చెప్తున్నారు. డాక్టర్ షేక్ సయ్యద్ బాజీ గారు సన్మానం. అందరూ చనిపోయారు. అందరూ సెక్రటరీ గారు అంజుమన్ సెక్రటరీ గారికి పంజా కాలాబోలి గారు వారి చేతుల మీద సాల్వా కప్పి పూలమాల ధరించి మంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎంతో అభిమానం. వీళ్ళందరికీ కానీ ఇచ్చేస్తారని మరి కోరుతున్నాం. అలాగే ఈ సన్మానంలో మన రాజా అహ్మద్ గారికి రండి. కమిటీ చాలా చక్కని కమిటీ ఏర్పడింది. మాకు సంతోషంగా. అలాగే మన మస్తాన్ గారికి ఇక్కడ గొలుసుల పంజాలో ఇంత భారీగా కమిటీ సభ్యులందరికీ సన్మాన కార్యక్రమం పెట్టిన ముందుగా బాజీ గారికి, గాలివలి గారికి, ఇక మరియు ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళు చేసిన ఈ సన్మాన కార్యక్రమాన్ని మా మీద ఎంత నమ్మకం ఉండి 4 మంచి పనులు చేస్తామని అంతకన్నా ఎక్కువగా నమ్మకం పెట్టి వాళ్ళ పేరు ముందు తీసుకెళ్ళి గర్వంగా చెప్పేలా చేయాలని నా కోరిక. మీ అందరికీ నా నమస్మానులు. మరి మౌలాలి పంజా దర్గాలో మరి గాజుల బాజీ గారు కానివ్వండి,
మరి గాలబలి గారు కానివ్వండి, మరి వజీర్ అలీ గారు, మరి అబ్బుభాయ్ గారు, మరి మున్నా గారు, సాబీర్ గారు, మరి దౌలా గారు, వీళ్ళందరూ మా అందరికీ ఎంతో అభినందనలతో సన్మానించడం చాలా ఆనందదాయకం. మరి ఎటువంటి విషయాలైనా ముస్లిం సోదరులకు అవసరం ఉన్న విషయాన్ని వెంటనే అంజుమన్కి మీరు ఏ విషయమైనా తీసుకొస్తే మా అధ్యక్షులు మరి మేమంతా కమిటీ మరి ఇలియాస్ పాషా గారు మేమందరం కలిసి ప్రతి పనిని కూడా మేము పూర్తి చేస్తాం. ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కమిటీ పూర్తిగా అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గొలుసుల పంజా కమిటీ అండి. గాజుల బాజీ గారు, గాలాబోలి గారు కాదండి, ఇది గొలుసుల పంజా కమిటీ వారందరూ కలిసి చేయటం. ఇది ప్రత్యేకించి మా పేర్లు వస్తే ఏదో మా పేరు వచ్చినట్టుంటుంది. అలా కాదు, మేమంతా ఒక అన్నదమ్ములుగా ఈ గొలుసుల పంజాలో చేస్తున్నామండి. అలాగే మన ఏలూరు అంజుమన్ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 ముక్కలు మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది. जो आज मौलाली पंजा की तरफ से कमेटी वालों की तरफ से अंजुमन कमेटी वालों को जो फूल पोशी की उसके लिए मैं सेक्रेटरी के पौधे से और हमारा अंजुमन कमेटी वालों की तरफ से शुक्रिया अदा करता हूँ. కొద్దిగా మన ఉన్నట్టు వాళ్ళకి నేను ఉన్నాను, ముందు రండి నేను చేసి పెడతానన్న మన ఎలియాస్ పాషా గారికి, కార్పొరేటర్ గారు కూడా ఈ కమిటీలో చేరడం మాకు ఎంతో ధైర్యంగా ఉంది. ఆయన కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఊరి ప్రజలకి మా అంజుమన్ కమిటీ సభ్యులు రాజమహద్ గారికి, అలాగే జబీల్లా గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే మౌలాలి పంజా తరపు నుండి మాకు ఇంత ఘనమైన సన్మానం చేయడం మాకు చాలా గొప్ప విషయం. అలాగే గాలబల్లి గారి ద్వారా ఈ అంజుమన్ తరపు నుండి కానీ, మా ముస్లిం ప్రజల తరపు నుండి కానీ ఆయనకి ఏ విధమైన పనులు ఉన్నా సరే, ఏ సహకారం కావాల్సిన మేము అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను సేవ చేస్తాను, మీతో పాటుగా నడిచి వస్తానని నట్టు వేసిన మన రైస్ మస్తాన్ గారు వారు కూడా 2 ముక్కలు మాట్లాడాలి. వారు ఎంతో ఇప్పుడు మేము ఏ కార్యక్రమాల్లో తొందరగా పిలిపివ్వలేదు, ఆయన రావటం మాకు ఎంతో అదృష్టంగా ఉంది. మా సున్నీ జమాత్కి ఒక ఎన్నుముక్క లాంటి వారైనా ఆయన కూడా 2 ముక్కలు మాట్లాడవచ్చుగా కోరుచున్నాం. फुल खुशी गाली वली करना बहुत खुशी है अंजुमन कमेटी की. अंजुमन कमेटी इसके पहले ना सभी मिल को एक बात को जाते हैं, वैसा से सुन्नी के काम दरगाह में रखो, हर आखिरी जुम्मे में सबको बुला को दावत रखना बहुत खुशी की बात है. ये सुन्नी के काम क्या रहे तो भी हमारी तरफ से क्या तो मदद होना का मैं करने मौके में है. बहुत शुक्रिया गाली वली भाई. ప్రచారం అంటే ఎలా చేయాలి, ప్రచారాన్ని ఏ విధానంగా చెప్పించాలని మా అజ్వాల్ గారు కొద్దిగా ఎదరకు రావాలి. మీరు కనపడతలేదు, రండి, మీరు ఎదరకు రండి, కొద్దిగా ఆయనకి చోటు ఇవ్వండి. ఆయనకు కూడా 2 చిన్న మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గాలబల్లి గారికి ఇక్కడ మా అందరికి కమిటీ వాళ్ళకి సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సిన్నీ జమాత్ తరపున మేము ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాం. సాబీర్ గారిని పట్టుకుని అంజుమన్ గారు కూడా సాయం ఉంటారు. మాకు అందరూ అండదండగా ఉండి అందరం కలిసిమెలిసి చేద్దారని అనుకుంటున్నాం. ఈ అందరికీ శుభం. మన స్థలంలోకి వెళ్ళిపోతున్నాం. మన ట్రెజరర్ గారు కూడా 2 మాటలు ఎదరికొచ్చి మాట్లాడవలసిందిగా మన కమిటీ నుంచి వాటి గురి వివరాల గురించి చెప్పవలసి మాట్లాడుతూ కూర్చున్నాం. గుల్జుల్ కమిటీ అందరికీ కృతజ్ఞతలు. తర్వాత గాలిబల్లి గారికి, గాజుల బాజీ గారికి, రాజా అహ్మద్ గారికి, ప్రెసిడెంట్ గారు జబీవుల్లా గారికి, మన ఇలియాస్ పాషా గారికి, మస్తాన్ పాషా గారికి అన్ని కృతజ్ఞతలు. మేము ఏంటంటే అంజుమన్ నుంచి ఏ కార్యక్రమమైనా చేస్తాం, ఏదైనా సాధిస్తాం. అది అలా చేస్తాం. అది మా కమిటీ వచ్చింది, ఎన్నో పనులు చేద్దామని అనుకుంటాం. ఓకే, అస్సలాము అలైకుం. ఇచ్చింది. అలాగే ఏ కార్యక్రమాన్ని దగ్గరుండి చేస్తాం, ఏదైనా మా కమిటీ తరఫున చేస్తా ఉన్నందుకు ధన్యవాదాలండి. మరొకసారి మీ అందరికీ సన్మానం చేసినట్టు తప్పట్లు కొట్టు. మాకు కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ, గౌరవులందరికీ, చిన్నవారికి, పెద్దలకి Musa